జిల్లా కొంగర కలాన్ పరిధిలో అత్యాధునిక వసతులతో నూతనంగా నిర్మించిన సుధర్మ విల్లాస్ లాంచింగ్ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ త్రిదండి దేవనాథ రామానుజాచార్య స్వామీజీ చేతుల మీదుగా విల్లాస్ బ్రోచర్ను ఆవిష్కరించి వెంచర్ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజ్య శ్రీ దేవనాథ రామానుజాచార్య స్వామీజీ మాట్లాడుతూ హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశ విదేశాల నుండి వచ్చేవారు కూడా రంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాలలో స్థిరపడడానికి ప్రస్తుతం చాలా మంది ఆసక్తి చూపుతున్నారని ఆయన అన్నారు. అందుకు తగ్గట్టుగానే భాగ్యనగర పరిసరాల్లో అత్యుత్తమ సౌకర్యవంతమైన వసతులు అందుబాటులోకి వస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అంటే వాళ్ళకి నైబర్ ల్యాండ్కి దారి పొలాలకి. జై శ్రీమన్నారాయణ. కొద్దిగా వెనకాల తీసుకో బ్రదర్, నేను కూడా తీస్తున్నా కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం తీస్తున్నావు? తీసుకుని ఒక్క వెళ్ళిపోతాం. ఇక్కడ రాదు, చెప్పులు తీసేదాను. జై శ్రీమన్నారాయణ. So, Sudharma is a beautiful name. చాలా సంతోషం. ఐరానికల్గా ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్లో మీరు ఫైనల్గా చెప్పారు చూడండి, మనం బాలే ప్రజలు బాగుంటుందండి. ఇప్పుడు ప్రజెంట్ అదే నడుస్తుంది. అంటే అల్టిమేట్గా అట్లీస్ట్ కస్టమర్స్ బాగుపడతారు. మీకు ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేసేవాడు సంవత్సరానికి ఒకటో రెండో తయారు చేస్తాడు. ఇప్పటికి ఏంటంటే అదే కొత్తదనం కనపడగానే కనెక్ట్ అవుతారు, కానీ వాళ్ళు లాంగ్ స్టాండ్ దాంతో ట్రావెల్ చేయలేదు. చాలా సంతోషం. కానీ ఏం లేదు, పెద్దవాళ్ళు కూడా దానికి అలాగే ఉన్నారు, పిల్లలు అలాగే ఎస్టాబ్లిష్ చేసేది మాత్రం యూత్, ఫాలో అయ్యేదేమో పెద్దవాళ్ళు. సంఘజీవి అందరితో కలిసి ఉండాలి అని కోరుకుంటాడు. మన హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు చుట్టూ ఉండేటువంటి రంగారెడ్డి జిల్లా తెలంగాణ ప్రాంతానికే కాదు, అటు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలకే కాకుండా దేశంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చక్కగా స్థిరపడాలి అని ఎంతోమంది కోరుకుంటూ ఉంటారు. కారణం భాగ్యనగరానికి ఉండేటువంటి ఓ చక్కటి సౌభాగ్యం. ఇక్కడ ఆధ్యాత్మికతతో పాటు సామాజికమైనటువంటి ఒక సమతా భావన ఏర్పడుతూ ఉండేది. మన చిన్నజేస్వామి ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడిప్పుడే మళ్ళీ వ్యాపార రంగంలో రియల్ ఎస్టేట్ మళ్ళీ కొంత పెరుగుదల మనకు కనపడుతుంది. మన సుధర్మ వెంచర్స్లో చక్కగా మనకి ట్రిప్లెక్స్ విల్లాస్ని అందిస్తున్నారు నిర్వాహకులు. ఈ ప్రాంతం చక్కటి ప్రకృతి, అలాగే చుట్టూ ఒక ఆధ్యాత్మికపరమైనటువంటి ఒక వాతావరణం, దగ్గరలోనే మనకి ఎయిర్పోర్ట్ లాంటి ఫెసిలిటీస్ కూడా ఉండడం చాలామందికి ఇదొక చక్కటి అవకాశం. దీన్ని సద్వినియోగపరుచుకొని ధర్మానికి అందరం కలిసి అడుగులు వేద్దాం ధర్మం వైపు. జై శ్రీమన్నారాయణ.